మర్యాదలకు ఆప్యాయతలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇక సంక్రాంతి రోజుల్లో అయితే అతిథులకు ఈ మర్యాదలు పాళ్లు ఎక్కువగానే ఉంటాయి. కొసరి కొసరి వడ్డిస్తారు. భోజనాలైనా కూల్ డ్రింక్స్ అయినా ఐస్ క్రీమ్ ఏవైనా పీకల వరకు లాగించాల్సిందే. ఏ ఒక్కటి వదిలినా మొహమాట పడినా తెగ ఇబ్బంది పడతారు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. గోదావరి ఆతిథ్యంపై కాకినాడ ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. జిల్లాలకి మర్యాదకు పేరు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే గోదావరి జిల్లాలలో వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి భోజనాలు పెట్టి పంపిస్తారని చెప్పి ఎప్పటి నుంచో వస్తున్న నానుడు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే సంక్రాంతి పండుగ వేడుక నేపథ్యంలో సంక్రాంతి కోడి పందాల్లో కూడా వచ్చిన అతిథులకు ప్రతి ఒక్కరికి భోజనాలు కూడా పెట్టి పంపించే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో. ఏవైతే వచ్చిన వారికి అంటే మాంసాహారం కూడా పూర్తిగా పెట్టి వారికి పెట్టిన పరిస్థితి. అయితే వచ్చిన విందు ఎక్కడ తక్కువ చేయకుండా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి బిర్యానీ అలాగే మాంసాహారాలతో భోజనాలు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్గా వీడియోస్లో. ఏవైతే వచ్చిన వారికి ఎంతోమంది అంటే చూడొచ్చు ఎంత పెద్దలైందో ఈ వచ్చిన వందలాది మంది ఎవరైతే వీక్షకులకు ఈ పందెం రాయలకు కూడా పూర్తిగా భోజన సదుపాయాలు కూడా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. అయితే వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. అయితే వచ్చిన వారికి అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ కోడి పందాలకి పురుషులు వస్తారు, అయితే యువకులు కూడా వస్తారు. అయితే వారికి మేము సైతం అంటూ కూడా మహిళలు కూడా ఇక్కడ పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అయితే వచ్చిన మహిళలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా మహిళా బౌన్సర్లను కూడా ఏర్పాటు చేసి ఇదంతా కూడా పూర్తిగా సంక్రాంతి వైభవం అంటే ఏంటో చూపించే విధంగా కూడా పూర్తిగా ఏర్పడే పరిస్థితి కనబడింది. ఇదే ప్రధానంగా చూసుకుంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, తుని, ప్రత్తిపాడు ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఉన్నాయో కూడా ఈ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలు కూడా ఎక్కడికెక్కడికి కోడి పందాల బరులు ఏర్పాటు చేసి పూర్తిగా గుండాట అలాగే జోదక్రీడలు కూడా పూర్తిగా ఏర్పడే పరిస్థితి కనబడింది. అయితే ఒక పక్క పోలీసు వర్గాలు కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా పూర్తిగా మేము ఖచ్చితంగా ఏవైతే సంక్రాంతి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగానే కోడి పందాలు నిర్వహించాలని చెప్పి ఓ పక్క పోలీసు వర్గాలు చెప్తున్నారు. అయితే 3 రోజుల పాటు కూడా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కాబట్టి అది ఒక సంస్కృతిగా కూడా ఈ కోడి పందాలు నిర్వహిస్తున్నారని చెప్పి ఒక పక్క పందు రాయలు చెప్తున్నారు. క్లియర్గా చూడొచ్చు క్లియర్ న్యూస్లో. ఏవైతే ఈ బిర్యానీ కూడా అంటే వచ్చిన వారికి ప్రతి అతిథులకు కూడా బిర్యానీ కూడా పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే చూసారు కదా గౌరవ మర్యాదతో కూడా అంటే గోదావరి జిల్లాలంటే ఏంటి మర్యాద విధంగా కూడా పూర్తిగా వచ్చిన వారికి మధ్యాహ్నం విందు కూడా ఏర్పడే పరిస్థితి కనబడుతుంది. చెప్పండి అసలు భోజన సదుపాయాలు ఏం చేస్తారు? సదుపాయం కన్నీ రీతిలో పెడుతున్నాను. సర్పవరం గ్రామంలో పుల్ల శ్రీరామ ఆధ్వర్యంలో బిర్యానీ 3 రోజుల నుంచి కూడా ఎంతమంది వస్తే అంతమందికి లేదనకుండా బిర్యానీ, చికెన్ కర్రీ, సాంబారు, వైట్ రైస్, బంగాళదుంప కూర అన్నీ కూడా 3 రోజుల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా లేదనకుండా అందరినీ పెట్టి పంపించడం జరిగింది. ఇప్పుడు శ్రీరాములు ఆధ్వర్యంలో అయితే చాలా గట్టిగా జరిగిందండి. ఎప్పుడు అలా జరగలేదండి. ఈ సంవత్సరం జరిగినంత అంత ఆనందంగా ఎప్పుడు జరగలేదండి. ఈ విందులో కూడా పాల్గొని మేమంతా కూడా ఎంతో ఆనందం గడుపుతున్నాము. అలాగే చూడొచ్చు క్లియర్ వీడియోస్. ఏవైతే వచ్చిన వారికి మధ్యాహ్న భోజన సదుపాయాలతో కూడా పూర్తిగా ఎంతో ఆనందంగా అంటే పెద్దవారి నుంచి చిన్నవారి దాకా ప్రతి ఒక్కరూ కూడా వారి కుటుంబ సభ్యులుగా అంటే వచ్చిన కోడి పందాలకు వచ్చిన వారికి మధ్యాహ్న సమయం అవే సమయానికి వేడివేడి భోజనాలతో బిర్యానీ అలాగే మాంసాహార భోజనాలు, వైట్ రైస్ అన్నీ కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడింది. అయితే గౌరవ మర్యాదల కంటే గోదావరి జిల్లా అనే విధంగా కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం జరగకుండా పూర్తిగా అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. కోడి పందాల దగ్గర వచ్చిన అతిథులకు గౌరవ మర్యాదలు అంటే ఏంటి విధంగా కూడా చేసి చూపించిన పరిస్థితి కనబడింది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ.